వినరయ్యా ఈ రామ కథ, సీతారాముల ప్రేమ కథ. వినరయ్యా ఈ రామ కథ, సీతారాముల ప్రేమ కథ. తండ్రి మాట పాలించంగా రాముడు అడవికి చేరంగా, సీతలేడిని కోరంగా రాముడు వేటకు వెడలంగా. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. లక్ష్మణ రేఖ ఇది స్వామి, రక్షణ రేఖ ఇది. లక్ష్మణ రేఖ ఇది స్వామి, రక్షణ రేఖ ఇది. రక్ష దాటినే భిక్షను వేయను ఆర్యులాజ్ఞ ఇది స్వామి, లక్ష్మణ రేఖ ఇది. షట్కాల శివ పూజా నిరతుడ ధిక్కాల అనవచ్చ చరిత్రుడ అతి పవిత్రుడను అగల విత్రుడను అదివా సన్మతివా పులసదివా. అయితే తక్షణ లక్ష్మణ రేఖ అతిక్రమణమే నీ ధర్మం స్వామి, అతిక్రమణమే నీ ధర్మం. భవతి భిక్షాందేహి. సతీమ తల్లిని సీతా సాక్షిని పతిత రావణుడు అపహరించగా, సీతను దాచిన రామచంద్రుడు వియోగమును విలపించగా. సుప్రభాతమా ఓ వసంతమా, ఓ హరినీలలామా, నా సీత కనిపించెనా, తన జాడ మీకైన తెలిపేనా. రామ రామని ఏవో రాముని తలచేవో, ఇంకా ఎక్కడి రాముడే భామరో, రావణుడే రాముడే, రావణుడే దేవుడే. జై జై రామ్ సీతారాం. మాతా సీత పూత చరిత హనుమ నేనే వినుమా. మాతా సీత పూత చరిత హనుమ నేనే వినుమా. రాముని దూతను రావణ ఘాతను అంగుళీయకముగనుమా. అమ్మా అమ్మా జై జై రామ్ సీతారాం, 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 జై జై రామ్. ఏమిటండి మీ కొడుకు అంత చక్కగా చేస్తుంటే మీరు ఏడుస్తున్నారు? ఏం లేదండి, ఏం లేదు. గోపి గోపి వదిలమ్మా, నేనింకా చాలా నాటకం ఆడాలమ్మా. లంక దహనం
గోపి 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 సీత, బాబు పరిస్థితి ఇక రోజుల మీద ఉంది. ఏ క్షణంలోనైనా వాడికి 100 ఏళ్ళు నిండిపోవచ్చు. డాక్టర్, మీ వైద్య శాస్త్రానికి ఒక చేతనైతే బాగుండును. ఏమిటమ్మా? కొడుకు పోతాడని తెలిసిన తల్లి గుండె ఆపరేట్ చేసి ఆ గుండెకు బదులు ఒక బండరాయి ఉంచగలగడం. వస్తాను డాక్టర్. బహుశా రావాల్సిన అవసరం ఉండదేమో. ఏమిటండి, ఏమిటి మీరు అనేది? నేననేదేమిటే, ఆ డాక్టర్ దయానిదే చెప్పాడు. ఆ సీతమ్మ కొడుకు గోపికి గుండెకి సంబంధించిన భయంకరమైన వ్యాధి వచ్చింది, ఇక ఎంతో కాలం బ్రతకడు అని. పాపం, బంగారం లాంటి పిల్లోడు. ఎంత చురుగ్గా చలాకీగా ఉండేవాడు. కాస్త ఆయుష్ నుదుటను రాసినందుకేనేమో అంత కళిచ్చాడు దేవుడు ఆ పిల్లోడికి. ఆ పిల్లోడే పోతే సీతమ్మ ఏమైపోతుందో ఏమో. ఏమిటర్రా, మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది? గోపి, మరేమో నువ్వు చచ్చిపోతావట కదూ? చచ్చిపోవడమా? అవును, కొన్ని రోజుల్లోగా నువ్వు చచ్చిపోతావట. ఎవరన్నారు? మా నాన్నగారు మా అమ్మతో చెప్తుంటే విన్నానురా. నీకేదో పెద్ద జబ్బు వచ్చిందట, నువ్వు ఎక్కువ రోజులు బతకవట. నువ్వు లేకపోతే ఎలా గోపి? గోపి, అందరికంటే ముందు నువ్వు చచ్చిపోవడం ఎట్రా? ఏడోకండర్రా, ఆటల్లోనూ నాటకాల్లోనూ నేనేగా ఫస్ట్, అలాగే చావులో కూడా నేనే ఫస్ట్ అన్నమాట. దాని గురించి ఏడవటం ఎందుకు? గోపి, రాధా, చచ్చిపోవడం అంటే విమానం కంటే పైకెళ్ళటం అంతే. నేను అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటాగా. వెళ్ళండి, ఏడవకుండా అందరూ ఇళ్ళకి వెళ్ళండి. అమ్మా, ఏడుస్తున్నావా? లేదు బాబు, ఏడవటం లేదు. అబద్ధం, నువ్వు ఏడుస్తున్నావు. నేను చచ్చిపోతాను కదూ? లేదు బాబు, లేదు. ఎవరు చెప్పారు? చిట్టి, రాధా వాళ్ళు వచ్చి చెప్పారు. నువ్వు అప్పుడప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో ఇప్పుడు తెలిసింది. నువ్వు సరదాగా నవ్వటమే లేదు. నేను చచ్చిపోతాననే కదమ్మా. లేదు బాబు, లేదు. వాళ్ళు వాళ్ళంతా అబద్ధం చెప్పారు. నీకేం లేదు, నువ్వు బాగానే ఉన్నావుగా. నేను ఎప్పుడు ఏడవనే నవ్వుతూనే ఉంటాను. పడుకో.